లవ్డా అంటే ఇంక వదిలిదెంగొచ్చు. ఏడున్నారా నువ్వు? చచ్చిపోయిండు. ఇక్కడే ఉన్నాను రా, బస్ స్టాండ్ దగ్గర. రాలేకపోవడం ఏంద్రా? అసలు నీ మైండ్ లో ఏమైతుంది రా? నువ్వు ఏం చేస్తున్నావు రా? నువ్వు ఏంద్రా? నీ కెరీర్ ఏమనుకుంటున్నావు? నువ్వు ఏమన్నా తెలివి ఉందా? ఒక గంట కింద తెలిసింది అల్విన్ అనే పర్సన్ 3 రోజుల కింద హైదరాబాద్కి వచ్చిండు, ఆఫీస్కి రాకుండా రోడ్ల మీద తిరుగుతున్నాను. ఇక్కడ పడుకోవడం ఏంట్రా నువ్వు? కొంపలేదా? ఆఫీస్ లేదా? సారీ కావేరి. నువ్వు లేకుంటే కామాగిపోదు. ఇల్లు లేదా నీకు? నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా పిల్ల. నన్ను ఎవరి కోసం తీసుకున్నా అంతే ఒక్కడే ఉండను కూడా. నీ మొహం నాకు తలెత్తుకుండా రైట్స్ లేవురా నేను నీ ముందు. ఏం సాధించినావు అని చెప్పి ఇప్పుడు రావడాలో చచ్చిపోతా. వాడు ఎవరో కూడా తెలియదు అన్న, వాడి వల్ల మా ఇంట్లో ఆడుకుంది నాతో జాలి లేని దైవం. రే అందరు చూస్తున్నారా? ఏంట్రా చేసుకుంటా. నాకు ఇంక లైఫ్ వద్దురా, నాకు ఇంక లైఫ్ వద్దురా పిల్ల. లేకపోతే తెంచేసుకోవాలి బంధము. సో గైస్ వెల్కమ్ టు ద ఛానల్. సో బేసిక్గా చెప్పాలంటే అల్విన్ గాడు ఆఫీస్కి రాక 4-5 డేస్ అవుతుంది. సో 4-5 డేస్ వాడు ఇంటికి వెళ్ళింది అనుకున్నా, బట్ వాడు 3 డేస్ కింద హైదరాబాద్కి వచ్చిండు. కావేరుడు అని కలిసింది. పెద్ద పెంట వదిలేసింది రా బాబు. రాకుండా ఉంటేనే బెటర్. నాకు రాకుండా ఉంటేనే బెటరా? సుల్లిగారితో నాకు వాడు రాకపోయినా బెటరే, కాకపోతే వాడు రోడ్ల మీద తిరుగుతుండు. వాళ్ళ ఫ్రెండ్ కూడా మనం అట్లానే అనుకుంటాం. ఏ పోరితోనే ఎక్కడో ఉంటాడు ఈ పాటికి. లేదు వాడు నేను చెప్తా ఏమైందంటే బేసిక్గా 3 డేస్ కింద వాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిండు. బట్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తే వాళ్ళ ఫ్యామిలీ సమ్ రిస్ట్రిక్షన్స్ వల్ల వాడు మళ్ళీ బయటకు వచ్చి ఇంకా బస్ స్టాప్లో వాడుకోవడము మజాగా అవుతుందా? నేను సీరియస్ గా అల్విన్ గురించి. అరే పండు నీ ఫ్రెండే గానే అదే చెప్తున్నా. అవుతున్నావేంటి? ఇప్పుడు రేపటి దినం పండు కూడా రోడ్ల మీద తిరుగుతా బ్యాగ్ వేసుకుని. మా ఇంటికి తీసుకొని పోతా నేను. మీలో ఎరుపుకులు అనుకున్నా. నాకు ఇది ఇప్పుడు ఇందాక తెలిసింది అల్విన్ గాడు ఇట్లా లేకపోతే ఎప్పుడు అవుతున్నాయి. ఇంటికి వెళ్ళాడేమో పాపం. సరే అది కూడా వదిలేసే. ఇది కలిసింది, కలిసినట్టు కూడా నాకు చెప్పలే. మళ్ళా అవునా చెప్పే కలిసినా లేదా? కలిసినో ఫోన్ చేసి బయట ఉన్నా చాలా ఎండగా ఉంది, నువ్వు వచ్చే వరకు ఇక్కడే పడుంటా అంటే సరే ఏదో చెప్పి పంపిద్దాం లేదా తీసుకొద్దాం అనుకున్నా. సో లవ్డా అంటే ఇంక వదిలిదెంగొచ్చు. అల్విన్ గాడు ఎందుకు వస్తలేడంటే మొన్న మా మమ్మీ వచ్చింది కదా, వాడు ఆ ఇంటెన్షన్లో వస్తలేడని నేను అనుకుంటున్నా బేసిక్. ఎందుకంటే తిట్టేసరికి వాడు కూడా భయమే ఉంటుంది. బట్ ఆడు మొన్న నాకు ఒక నైట్ 11 o'clock మిస్డ్ కాల్ ఇచ్చిండు. మళ్ళీ నేను కాల్ చేద్దాం అనుకున్నా, వాడు నేను కాల్ చేయలే. ఇప్పుడు కాల్ చేస్తున్నా వానికి. అసలు వాడు ఏడున్నాడో ఏందో వాడి పంచాయతీ ఏంద్రా ఆఫీస్కి వస్తలేవని కూడా నార్మల్ ఫోన్ మాట్లాడతాడు. వాడు ఏం మాట్లాడతాడు చూడండి గైస్. మొత్తం కావేరి వాళ్ళు వాడు అంజన్యనే అయిపోతుండే ఇక. కదనే ఆడు ఆ సినిమా ఏం పేరు? అన్య. హలో హలో ఏ అల్విన్ చెప్పరా. ఏడున్నారా నువ్వు? చచ్చిపోయిండు. ఇక్కడే ఉన్నాను రా, బస్ స్టాండ్ దగ్గర. బస్ స్టాండ్ దగ్గర ఎందుకుంటున్నావు నువ్వు? ఏంది ఆఫీస్ లేదా? ఆఫీస్కి రావా? ఏంది అడక తింటున్నావాడా? రావాలంటే భయం అవుతుంది వచ్చు. భయం ఏంది బే? ఏం చేసినా? లంగతనం చేసినా, దొంగతనం చేసినా భయపడికే? నా వల్ల మీ మమ్మీ వచ్చి నిలిపోమంటే నాకు చాలా బాధగా ఉంది. అరే ఎవరి మమ్మీ అయినా అంతేరా, భయపడతారు. మన ఇండియన్ మమ్మీ అంత చిన్నదానికి పెద్దదానికి భయపడతారు. వాళ్ళకి మనం నచ్చ చెప్పాలి, ఇది మంచిగా చేయడానికి ఏదో అయిపోయిందని చెప్పేసి. మమ్మీకి నేను ఆల్రెడీ నచ్చ చెప్పి నువ్వు టెన్షన్ పడకు, అర్థమవుతుందా? నువ్వు ఇది ఒక్క కారణం తీసుకొని ఎర్రి పూకల ఛానల్ వీడియో వాడక ఎన్ని రోజులు అవుతుందిరా? పిల్ల పూగాడు అల్విన్ గాడు. అవునరా, కానీ నేను చేసిన తప్పు తలకి మీ దగ్గర రాలేకపోతున్నాను వచ్చు.
రాలేకపోవడం ఏంద్రా? అసలు నీ మైండ్ లో ఏమైతుంది రా? నువ్వు ఏం చేస్తున్నావు రా? నువ్వు ఏంద్రా? నీ కెరీర్ ఏమనుకుంటున్నావు? నువ్వు ఏమన్నా తెలివి ఉందా? కావేరి అలా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. 3 రోజుల మట్టి అన్నం తినలేదు, ఫోన్ పేలో డబ్బులు లేవు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆ పిల్ల. నీకు ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు. నాకు ఒక్కటేసారి మిస్డ్ కాల్ ఇచ్చిన, ఫోన్ కూడా ఇలా కొడతారా రే మస్తు. అదేరా మిస్డ్ కాల్ ఇచ్చాను. రాత్రి 11-12 మిస్డ్ కాల్ ఇస్తే నేను నిద్రలో ఉంటే నేను ఎట్లా రా? నేను ఏంది చెప్పు? ఏ టైం చేయాలి? పైసలు లేకుండా నువ్వేం చేస్తున్నావు మరి? అంత దిమాగున్నావు మరి. ఆఫీస్ కాడికి వచ్చి ఒకసారి మాట్లాడొచ్చు కదా, ఏమైంది ఏందని చెప్పి. నువ్వు ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పేసి సరే నేనేమనుకున్నా, నువ్వు 2 రోజులు ఇంట్లో ఉన్నావు అనుకున్నా. నాకు ఈ రోజు ఇందాక 1 గంట కింద తెలిసింది అల్విన్ అనే పర్సన్ 3 రోజుల కింద హైదరాబాద్కి వచ్చిండు, ఆఫీస్కి రాకుండా రోడ్ల మీద తిరుగుతున్నాను. ఏమైందిరా? ఏంది అవును లౌడా? ఏడున్నావు నువ్వు? నాకు లొకేషన్ డ్రాప్ చేస్తున్నా నేను ఇప్పుడు. ఈ పండుగ మాట్లాడుతా ఉంటుంది, చెప్పు మాట్లాడు. రే ఎరిపుక, నువ్వు నాకెందుకు ఫోన్ చేయలే? వీళ్ళందరికి ఫోన్ చేసినావు. బాధపడతావు కదా, అందుకే నీకు చెప్పు. బాధ కాదు, ఫస్ట్ నీ కుత్త చింపి పాడదు. ఇంకా ఏడున్నావు? లొకేషన్ షేర్. సరేలే, ఏడున్నావు? లొకేషన్ షేర్ చేయ, వస్తా. లొకేషన్ షేర్ చేయరా? ఇక్కడే దగ్గరలోనే ఉన్నావుగా. బస్ స్టాండ్ అంటే పక్కనే. పిచ్చోడు ఆరా ఇడికోసం అయిపో. సరే అయితే లొకేషన్ డ్రాప్ చేయరా. వాడు నేను కలిసినప్పుడు వాడికి ఏమైనా పైసలు మన ఇస్తే అయిపోతున్నాయి కదా. నాకేం చెప్పలేదు. వచ్చి పికప్ చేసుకొని ఇక్కడ తీసుకొద్దాం అనుకున్నా. లవ్ చేస్తున్నాను రాను అది ఇది అని అంటే సరే ఇక్కడే చచ్చిపో అనుకుని వదిలేసి. ఈడు లవ్ గోలా, ఈడు ప్రేమ, ఈడు కాకున్నాడు ప్రేమికుడు. సో గాయ్స్ లొకేషన్ కి అయితే వచ్చేసినాం. ఇది ఎక్కడో కాదు నాకు తెలిసి, కొంచెం ఎరుపు కూడా. ఆ లొకేషన్కి వెళ్ళిండు అనుకుంటున్నాను. ఈ అల్విన్ గారితో పెద్ద చికాకి వచ్చింది. ఎన్ని రోజులన్నా ఇలా పడతావు వాడని కథలో? పడుడు కాదే, వాడు మన టీం అన్నప్పుడు మనం స్నాపులు గీపులు కాదు. భయపడిపోయినా ఇప్పుడు నేను స్నాప్ పెట్టబోతే నా స్టీక్ పోతుంది. స్టీక్ ప్రాణాలు పోతుంది. అటు చూడు లొకేషన్ ఎడ పెట్టినాడు. అరే అజయ్, ఏది నన్నే అడుగు. మూట నా పట్టపగలే కనిపించదు, మళ్ళీ ఎండలో చూపిస్తున్నాడు. గలీజోడా లేరా? వాటర్ దేపురా. వాటర్ ఏడుంది? లేరా? లేపే. ఏంట్రా ఎర్రోడా? బయటికి ఎర్రోడా వేసాడేంద్రా? ఇక్కడ పడుకోవడం ఏంట్రా నువ్వు? కొంపలేదు ఆఫీస్ లేదా? ఏంద్రా ఇంకేమైనా ఫోన్లు కింద ఉన్నాయి లోపల? ఏం దింగుడే? ఏంద్రా బట్టలేంట్రా? ఆ కళ్ళు ఏంట్రా అలా ఎర్రగానే? చెయ్యి చూడన్నా. ఆగి ఆగి మెల్లగానే కావాల్సుకొని ఎంతగా. సారీ కావేరి. ఎంత రిప్పుకుండా నువ్వు లేకుంటే కామాగిపోదు. పిచ్చి పట్టిందారా? ఏం చేస్తున్నారా బాబు? మీ నాన్న లేదా, మీ ఫ్యామిలీ లేదా? ఊరికే లవ్వు లవ్వు అనుకొని వెనక్కి పడుతున్నావు. అజయ్ వినిపిస్తుందా? ఏం అర్థమైతలేదు. ఇంట్లోకి వెళ్ళి తీసేసి వాళ్ళ ఇంట్లో పంపించేది. ఫోన్ ఇలా పడదు. ఇంకో ఇంట్లో ఏం చేసుకోవడానే? అది బాధ ఏంట్రా? పిల్ల కావాలరా నాకు.
అరే ఆ పిల్ల కావాలంటున్నావు. వీడు అపరిచితుడురా. ఏ పిచ్చోడు, ఆ పిల్ల కోసం నీ లైఫ్ ఆగం చేసుకుంటున్నా ఎందుకురా? పిల్ల లైఫ్ బాగుంటే చాలురా. మరి దాని లైఫ్ బాగుండాలని నువ్వు రే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మంచిగా సక్సెస్ అయితే మంచిగా చూసుకుంటావు. నువ్వు ఎర్రోన్లా ఏముంది అది చెప్పు అసలు. లైఫ్ లో సెటిల్ అయ్యి అప్పుడు లవ్ చేయి. ఏం సాధించినావు అని చెప్పి ఇప్పుడు రౌడాలో చచ్చిపోతా. ఏ డ్రావెన్ మాట్లాడు. ఏం మాట్లాడాలన్నా? అరే నా మీద ఎక్కువ లేనప్పుడు నా కోసం ఎండలో వచ్చిందిరా, ఎండలో వచ్చింది ఓకే, వదిలేసి వెళ్ళిపోయిందిరా. మాట్లాడతారేమో నాకు ఆకలి అవుతుందంట. ఆకలి అవుతుందా? సరే దాపోదాం బయటకు. మరి ఈడ ఎట్లా వంటావురా నువ్వు? పిచ్చి పూకని ఇల్లు లేదా నీకు? నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా పిల్ల. నన్ను అరే కాదురా, ఇంత లవ్ చేస్తున్నావు అసలు ఎందుకురా? నువ్వు ఇంత లవ్ చేసి ఆ పిల్ల నిన్ను అంటుంది కదా, ఆ పిల్ల నీ వల్ల ఆ పిల్ల కొంచెం ఎట్లా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుంది తెలుసా, బాధపడుతుంది. బాధపడొద్దు కావేరి, నీకు చెప్పాను. చేసే పనులన్నీ చేసి బాధపడదంటూ నీకేమైనా అయితే ఎవరిని అడుగుతాడు? ఇప్పుడు అరే అవు నిజంగా ఇప్పుడు నీకేమైనా అయింది అనుకో, నువ్వు కావేరి అని వస్తున్నావు, స్టోరీలు పెడుతున్నావు కా, నువ్వు ఇన్స్టాలో అని పెడితే మాకు అర్థం కాదనుకుంటున్నావు, మాకు అన్ని అర్థమైపోతాయి. అర్థమవుతుందా? ఆ పిల్లని వేరే రకంగా చూస్తుర్రా, ఆ పిల్ల వల్ల ఒకరు సఫర్ అవుతారని చెప్పి ఇష్టం లేకుండా ఎట్లా చేస్తారా? సరే అది మనసు చెప్పుకొని లవ్ చేస్తే నీకు ఓకేనా? ఓకేనా? అదంతా వదిలే, వాడు కుంపలేదో ఇక్కడ వాడు ఎందుకు, నువ్వు ఆఫీస్కి ఎందుకు వస్తావు అది ఫస్ట్. అంత పెద్ద పెట్టుకుంది రీజన్ ఎందుకు రా, ఎవరి కోసం తీసుకున్నా అంతే, ఒక్కడే ఉండను కూడా నీ మొహం నాకు తలెత్తుకుండా రైట్స్ లేవురా నేను నీ ముందు. రే నువ్వేం లంగ పని చేయలే, దొంగ పని చేయలే, అదేదో ఫ్లోలా నువ్వేదో ఇంటెన్షన్ లా నీ మైండ్. రే నువ్వే అందరు చూస్తున్నారా, ఏంట్రా ఏ మసాలాగుండా వాడిని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏ దారా ఆఫీస్ వద్దు, నువ్వు నీకు ఛానల్ వద్దు, ఏమొద్దు రా, లైట్ తీసుకో. సరేలే కార్లో కూర్చోపో. ఏ అదే మన బొమ్మ అనుకుంటున్నా ఇంటికి తీసుకోనికి. రే బట్టలేంట్రా, వాడు షూస్ చూడు, మళ్ళీ పాష్ ఎక్కడ తగ్గొద్దు. షూలు బట్టలు ఇది వేసం చూసే ఆడు ఆ డ్రైనేజ్ పైప్ పడ్డాడు ఏందో. మాకుండాలిరా ఏంట్రా ఇలా చేస్తున్నావు? రాలేదు, మాట్లాడేమనున్నా చెప్పు, మాట్లాడేమని ఉంటే. ఒకటే చెప్తున్నా, వాడు ఎవరో కూడా తెలియదు అన్న, వాడి వల్ల మా ఇంట్లో ఆడుకుంది నాతో జాలి లేని దైవం. నాకెవ్వరు వద్దు కావేరి. దెబ్బలు తింటారా నా చేతులను, మరీ చిల్లరగా వేయకరా ఇక్కడ ఉండు మామూలుగా. అరే నీకంటే ఒక రెస్పెక్ట్ ఉందిరా, నీకు ఫాలోవర్స్ ఉన్నారు. నీరసంగా ఉన్నాడు కానీ వీనికి మనం తినిపిస్తాం. అమ్మాయిలు వద్దు, లైట్ ఇంటికాడ వదిలే పెడతారు, ఇంటికాడ ఏం చేసుకోడా? కనికారు ఉంది కాబట్టి నువ్వు ఎంట్లో ఉన్నావంటే వచ్చిన అర్థం చేసుకో. నేను పట్టుకొచ్చిన అన్నది వీడు వస్తే సాగు తెంగుతాడన్న, మళ్ళీ లవ్ ప్యారంటే నేను పట్టుకొచ్చిన. తెంచేసుకోవాలి బంధము. దెబ్బలు తింటా. మన్మథ సినిమాలో హీరోయిన్ ఇక్కడ మేల్, అక్కడ ఫీమేల్. మీరు మన్మథ సినిమా చూసారు కదా, అందులో అమ్మాయి ఎట్లా చేస్తుందో అట్లా చేస్తుండేడు. ఏంట్రా వేస్ట్ కూడా. ఉంటావా పోతావా చెప్పు ఆఫీస్ నుంచి. కావేరి ఏమంటది? కావేరి లవ్ చేయనంటుంది. మీ అమ్మ నాకు ఫోన్ చేశాను, దానికి ఏమైనా అయితే నువ్వు ఇక్కడ రోడ్లలో డ్రైనేజ్ పైపులలో అంటున్నావు. ఆగి వీడియో తర్వాత ఎండింగ్ ఎండింగ్ ఏం లేదు, అవసరం ఇట్లా పంచాయతీలు నాకు అర్థమవుతుందా? మొన్న దూకినప్పుడు కూడా నేను ఏదో లేదు వదిలేసిన, మమ్మీ తిట్టిన. వాడు ముఖం చూస్తే నాకు నవ్వు అర్థమవుతుందా? వీడెట్లా నా ఫ్రెండ్ అయ్యిండే, చీ నేను ఎట్లుంటానా? మా మమ్మీ మొన్న వద్దన్నా కానీ నేను ఇంకేసుకున్నా. ఇప్పుడు నువ్వు మళ్ళీ డ్రైనేజ్ పైపులో అంటున్నావు, ఇంత వండుకుంటావు. రాత్రిపూట ఎవడో వచ్చి 3-4 వచ్చి కొట్టి ఫోన్ దిగిపోతే ఎవడరా? ఏమి ఎర్రిపుకొని అనుకుంటా, హైదరాబాద్ ఏమైనా ఆశమాష అనుకుంటున్నావా? నువ్వు బాధపడొద్దు కావేరి, ప్లీజ్ కావేరి.
నా మొట్ట నాకు ఎవ్వరు వద్దు, నేను దెంగేస్తానని నేను వెళ్ళిపోతా. ఇంకా రా, నేను పట్టుకోరా, ఇది ఫోన్ పట్టుకో. అరే ఈడేడు కూర్చుండు పోతాం. వీడు అసలు ఏం జరుగుతుందో ఏంటో, ఈ ఎర్రిపూ కూడా ఎందుకు. నెక్స్ట్ వీడియోలో నేను పక్క ఇదే కొడతా. వీడు విజయవాడ దెంగేస్తాడు. ఏ ఊర్రా మీది? కావేరి ఊరు. చూసారు కదా, అదే కావేరి వాళ్ళ ఊరు అంట. సరేనా? సో గాయ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే వాళ్ళ అమ్మకి షేర్ చేయండి. షేర్లు చేస్తూనే ఉండండి. ఎట్లా అంటే వాళ్ళ మమ్మీ కూడా చూడాలి ఆ వీడియో. బ్లాగ్ దెంగిందంట వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర. ఏ గుడ్రా ఆప్ చేయరా.